కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. నమస్కారం. విద్యావారధి కార్యక్రమానికి శుభస్వాగతం. ఉపాధ్యాయ మిత్రులకి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీనివాసుల రఘురాం. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పెరేచెర్ల గ్రామంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఎంతో ఉత్సాహంతో ఈ విద్యావారధి కార్యక్రమాలని జయప్రదం చేస్తున్నటువంటి చిన్నారులకి ఈ సెషన్ మొత్తం కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేయాలని చెప్పారని సృజనాత్మక కృత్యాల్లో భాగంగా ఇంతకుముందు మనం రకరకాల బొమ్మలు తయారు చేయటం, యాక్టివిటీస్ని చూసాం. ఈరోజు మనం పిల్లలకి మన బాల సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి చక్కటి అభినయ గేయాల్ని ఎలా నేర్చుకోవాలో మనం చూద్దాం. అభినయ గేయాల్ని, పద్యాల్ని ఎలా నేర్చుకోవాలో ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? మీరందరూ కూడా శ్రద్ధగా వినండి, నాతో పాటు గళం కలపండి. చక్కగా నేను చెప్పిన తర్వాత కోరస్ పాడండి, నాతో పాటు కలిపి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా పిల్లలు? మీ దగ్గర పుస్తకాలు ఇట్లాంటివి ఏం అవసరం లేదు. చక్కగా స్క్రీన్ మీద పాట కనిపిస్తూ ఉంటుంది. చక్కగా మీరు 1-2 తరగతులకు సంబంధించి చిన్ని అభినయ గేయాలు ఎలా పాడాలి అన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? అందరూ సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్. మీ ఉత్సాహం, మీ ఉల్లాసం మాకింకా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ముందుగా మనం మంచి అభినయ గేయంతో మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఈరోజు 1-2 తరగతులకు సంబంధించి అభినయ గేయాలు, పద్యాల్ని చూద్దాం. ఓకేనా? రైట్. ముందుగా మనందరం మన తెలుగు తల్లి కొలుస్తూ, అలాగే మీరందరూ మీకు ఇష్టమైనటువంటివి ఆటలు, పాటలు ఏవి ఇష్టమో వాటిని చెప్పుకుంటూ ఒక చిన్న అభినయ గేయంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఓకేనా పిల్లలు? సిద్ధంగా ఉన్నారా పాడటానికి? ముందు నేను పాడి వినిపిస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క లైన్ మీతో నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. చక్కగా మీరు నేను పాడిన తర్వాత కోరస్తో పాడండి. ఓకేనా? రైట్. ముందుగా చిన్ని పిల్లలం, చిన్నారి బాలలం, తెలుగు తల్లి పిల్లలం, వెలుగు నింపు దివ్యలం అంటూ మరి ఒక మంచి అభినయ గేయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఓకే? రైట్. చిన్ని పిల్లలం, చిన్నారి బాలలం, తెలుగు తల్లి పిల్లలం, వెలుగు నింపు దివ్యలం. ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం, ఆటలంటే మాకిష్టం, పాటలంటే మాకిష్టం. ఆడుకుంటూ పాడుకుంటూ నేర్పే చదువులంటే మాకిష్టం, 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 మాకిష్టం.
చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి బాలలం తెలుగు తల్లి పిల్లలం తెలుగు నింపు దివ్యలం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆడుకుంటూ పాడుకుంటూ నేర్పే చదువులంటే మాకిష్టం 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 మాకిష్టం. విన్నారా పిల్లలు? నేర్చుకుందామా మనం ఇప్పుడు ఈ పాటని ఒక్కొక్క లైన్ బై లైన్ నేను చెప్తూ ఉంటాను. మీరు కూడా చక్కగా స్క్రీన్ మీద చూస్తూ ఒక్కొక్క లైన్ని మీరు కూడా చదవటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? చక్కగా పాడండి. చూడండి, మొట్టమొదటి పాట అందరు కూడా నేను చెప్పిన తర్వాత కోరస్ తోటి పాడండి. ఓకే, పెద్దగా పాడండి. ఓకే, రెడీ? ఎస్. చిన్ని చిన్ని పిల్లలం చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి బాలలం చిన్నారి బాలలం తెలుగు తల్లి పిల్లలం తెలుగు తల్లి పిల్లలం వెలుగు నింపు దివ్యలం వెలుగు నింపు దివ్యలం ఆటలంటే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆడుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ నేర్పే చదువులంటే మాకిష్టం 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 మాకిష్టం. వెరీ గుడ్, బాగా పాడుతున్నారా పిల్లలు? ఓకేనా? చూడండి, ఒకసారి మళ్ళొక్కసారి చూద్దాం. రైట్, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. చిన్ని చిన్ని పిల్లలం చిన్ని చిన్ని పిల్లలం చిన్నారి బాలలం చిన్నారి బాలలం తెలుగు తల్లి పిల్లలం తెలుగు తల్లి పిల్లలం వెలుగు నింపు దివ్యలం వెలుగు నింపు దివ్యలం ఆటలంటే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆడుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ నేర్పే చదువులంటే నేర్పే చదువులంటే మాకిష్టం 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 మాకిష్టం. మీకు ఆటలు పాటలంటే ఇష్టం కదా, అందుకనే ఈ పాటతో ప్రారంభం చేసుకున్నాం మనం. ఆడుతూ పాడుతూ చదవాలి, మీరందరూ కూడా ఎదగాలి, మీ బాల్యం ఆనందంగా గడవాలి. అందుకోసమే చక్కటి పాటలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం విద్యావారధి కార్యక్రమంలో సృజనాత్మక కృత్యాల్లో భాగంగా మీకోసం ఈ పాటల్ని నేర్పించడం జరుగుతుంది. చక్కగా నేర్చుకుంటున్నారు కదా? ఓకేనా? రైట్, నెక్స్ట్ రెండో పాటను చూద్దామా? వెరీ గుడ్. రైట్, ఈ పాట ముందుగా నేను పాడతాను, తర్వాత మీరు నేర్చుకుంటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్, ఈ పాటలో జేజేలమ్మ జేజేలు భారతమాతకు జేజేలు అమ్మా నాన్నకు జేజేలు గురువులందరికీ జేజేలు తెలుగు తల్లికి జేజేలు తెలుగు భాషకి జేజేలు అంటూ చిన్న పాట. ఓకేనా? మనకి అన్ని లాలన పాలన చూసేది ఎవరు? మనకి అమ్మ కదా. మరి అమ్మకి ఈ దేశంలో మనం పుట్టాం, ఒక గొప్ప భారతదేశంలో పుట్టాం మనం. ఆ భారత మాతకి అలాగే మనల్ని కన్న అమ్మా నాన్నని గౌరవించుకోవాలి. అలాగే గురువులందరికీ మనం జేజేలు పలకాలి. మనకి చదువు నేర్పుతుంది మన గురువులే కదా, వాళ్ళందరికీ కూడా మనం జేజేలు పలకాలి. ఓకే, తెలుగు తల్లికి జేజేలు అంటూ తెలుగు భాషకు కూడా మనం జేజేలు పలుకుదాం. ఓకేనా పిల్లలు? రెడీ? జేజేలమ్మ జేజేలు భారత మాతకు జేజేలు అమ్మా నాన్నకు జేజేలు గురువులందరికీ జేజేలు తెలుగు తల్లికి జేజేలు తెలుగు భాషకు జేజేలు తెలుగు తల్లికి జేజేలు తెలుగు భాషకు జేజేలు. చిన్న పాట కదా. ఇప్పుడు మనం ట్యూన్ చేసుకుంటూ చక్కగా
స్క్రీన్ మీద చూస్తూ ఒక్కొక్క లైన్ నాతో కలిపి మీరు కూడా పాడండి. ఓకేనా? రెడీ, స్టార్ట్. జేజేలమ్మ జేజేలు, భారత మాతకు జేజేలు. రెడీ. జేజేలమ్మ జేజేలు, భారత మాతకు జేజేలు. అమ్మా నాన్నకు జేజేలు, అమ్మా నాన్నకు జేజేలు. గురువులందరికీ జేజేలు, గురువులందరికీ జేజేలు. తెలుగు తల్లికి జేజేలు, తెలుగు తల్లికి జేజేలు. తెలుగు భాషకు జేజేలు, తెలుగు భాషకు జేజేలు, తెలుగు భాషకు జేజేలు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా పాడారు కోరస్. ఇప్పుడు మీరు నేను కలిపి ఈ పాట మొత్తాన్ని పాడదాం. ఓకేనా? రెడీ. జేజేలమ్మ జేజేలు, భారత మాతకు జేజేలు. అమ్మా నాన్నకు జేజేలు, గురువులందరికీ జేజేలు. తెలుగు తల్లికి జేజేలు, తెలుగు భాషకు జేజేలు, తెలుగు భాషకు జేజేలు. ఓకేనా? రైట్. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న పాటను చూస్తూ ఒక్కసారి నా కంజర్తోటి మీరు కూడా కలిసి గట్టిగా పాడండి. ఓకేనా? రెడీ, 1 2 3 గో. జేజేలమ్మ జేజేలు, భారత మాతకు జేజేలు. అమ్మా నాన్నకు జేజేలు, గురువులందరికీ జేజేలు. తెలుగు తల్లికి జేజేలు, తెలుగు భాషకు జేజేలు, తెలుగు తల్లికి జేజేలు, తెలుగు భాషకు జేజేలు, తెలుగు భాషకు జేజేలు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా నేర్చుకుంటున్నారా పిల్లలు? మరి ఇప్పుడు నెక్స్ట్ మూడో సాంగ్ మనం చూద్దామా? ఓకేనా? రైట్. ఈ పాట చాలా జోష్గా ఉండాలి మీరు. ఓకేనా? మీకు ఏమంటే ఇష్టం? ఆటలంటే ఇష్టం, అలాగే పాటలంటే ఇష్టం. ఆటలు పాటలే కదా మీకు ఆనందం. అందుకని ఆనందం ఆనందం, ఆటల పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం, పాటల పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం, ఆటలు పాటలే ఆనందం. ఆనందం ఆనందం, అల్లరి పిల్లలకు ఆనందం. మీరు అల్లరి చేస్తేనే ఆనందం, మేం చేస్తే మెచ్చరు. కాబట్టి మీరందరూ కూడా ఈ పాటను మనం విందాం. ఓకే, రెడీ? అందరు సిద్ధంగా ఉన్నారా? రైట్. ఓకే, రెడీ. లారడల్లా లారలారడల్లా లలలారడల్లా లలలారడల్లా. హే బల 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 బలే. ఆనందం ఆనందం, ఆటల పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం, పాటల పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం, ఆటలు పాటలే ఆనందం. ఆనందం ఆనందం, అల్లరి పిల్లలకు ఆనందం. హే బల్లల లలలలలలా 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 లలలలలలా. హే బల 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 బలే. ఈ పాటని ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత పాడదాం మనం. ఓకేనా? రెడీ? అందరూ కూడా కోరస్ చెప్పాలి. హే భల 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 భలే యా. ఆనందం ఆనందం ఆనందం, ఆటల పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం, ఆటల పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం, ఆటలు పాటలే ఆనందం. ఆనందం ఆనందం, అల్లరి పిల్లలకు ఆనందం. లారడల్లా లలలారడల్లా లారడల్లా లలలారడల్లా. భలే 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 భలే. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు దీన్ని స్క్రీన్ మీద లైన్ బై లైన్ చక్కగా పాడతారా నాతోటి? రైట్. ఫస్ట్ అందరు కూడా కోరస్ ఎట్లా ఇవ్వాలి? హే భలే 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 యా. ఆనందం ఆనందం ఆనందం, ఆనందం, ఆటల పిల్లలకు ఆనందం. ఆనందం ఆనందం, ఆటల పిల్లలకు ఆనందం. ఆనందం
ఆనందం పాటల పిల్లలకానందం ఆనందం ఆనందం పాటల పిల్లలకానందం ఆనందం ఆనందం ఆటలు పాటలే ఆనందం 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 ఆటలు పాటలే ఆనందం 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 అల్లరి పిల్లలకు ఆనందం లాలలల్లా లాలలాలలల్లా లాలలల్లా లాలలాలలల్లా హే భల్ల 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 భల్లే యా ఓకేనా రైట్ పాడతారా ఓకే ఒకసారి ఇప్పుడు కంజరితోటి మళ్ళీ ఒకసారి మీరు నేను కలిసి పాడేద్దాం ఓకే రెడీ ముందేం చెప్పాను నేను హే భలే భలే రెడీ లాలలల్లా లాలలాలలల్లా 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 లాలలల్లా లాలలాలలల్లా హే భల్ల 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 భల్లే యా ఆనందం 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 ఆటల పిల్లలకు ఆనందం 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 ఆటల పిల్లలకు ఆనందం 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 ఆటల పిల్లలకు ఆనందం 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 ఆటలు పాటలే ఆనందం 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 ఆటలు పాటలే ఆనందం 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 అల్లరి పిల్లలకు ఆనందం లాలలల్లా లాలలాలలల్లా లాలలల్లా లాలలాలలల్లా లాలలల్లా లాలలాలలల్లా హే భలే 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 ఓకే వెరీ గుడ్ బాగా పాడుతున్నారా పిల్లలు మరి తర్వాత అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం అంటూ ఒక వారాల పాటని మనం చూద్దాం ఓకేనా వారాల పేర్లు తెలుసా మీ అందరికీ ఓకే ఆదివారము సోమవారం మంగళవారం బుధవారం ఈ పేర్లన్నీ కూడా వారాల పాట ఆ పాటలో చక్కగా వారాల పాటలో ఒక అక్కకి ఒక చిన్ని చెల్లి పుట్టింది పూజిత అనే అక్కకి చిన్ని చెల్లి కారుణ్య పుట్టింది ఆ కారుణ్య వారం రోజుల్లో ఎన్ని అద్భుతాలు చేసిందో మీరే వినండి ఈ పాటలు ఓకేనా వింటారా రైట్ అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారం అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారం మల్లె పూలు తలకు పెట్టే మంగళవారం బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం గల్లు గల్లు గజ్జలు కట్టే గురువారం చుక్కల చుక్కల గౌను వేసే శుక్రవారం చెంగు చెంగున బడికి వెళ్ళే శనివారం మెచ్చి ఇచ్చే పంతులు గారు అక్షరహారం ఆదివారం సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారం అల్లి బిల్లి చెల్లి పెట్టే ఆదివారం సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారం మల్లె పూలు తలకు పెట్టే మంగళవారం బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం మల్లె పూలు తలకు పెట్టే మంగళవారం బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం కల్లు కల్లు గజ్జలు కట్టే గురువారం చుక్కల చుక్కల గౌను వేసే శుక్రవారం కల్లు కల్లు గజ్జలు కట్టే గురువారం చుక్కల చుక్కల గౌను వేసే శుక్రవారం చెంగు చెంగున బడికి వెళ్ళే శనివారం ఎత్తి ఇచ్చే పంతులు గారు అక్షరహారం 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 అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం సోకు చెయ్య మొదలు సోమవారం 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 ఓకేనా గుడ్ మరి దీన్ని నేర్చుకోవాలి మనం వారాల పేర్లన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ఆ వారంలో
చెల్లి ఎన్ని అద్భుతాలు చేసిందో చూసారా? చూడండి. అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం, పాడండి. అల్లి బిల్లి చెల్లి పుట్టే ఆదివారం, సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారం, సోకు చెయ్య మొదలు పెట్టే సోమవారం, మల్లెపూలు తలకు పెట్టే మంగళవారం, మల్లెపూలు తలకు పెట్టే మంగళవారం, బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం, బుగ్గ మీద చుక్క పెట్టే బుధవారం, గల్లు గల్లు గజ్జలు కట్టే గురువారం, చుక్కల చుక్కల గౌను వేసే శుక్రవారం, చెంగు చెంగున బడికి వెళ్ళే శనివారం, చెంగు చెంగున బడికి వెళ్ళే శనివారం, మెచ్చి ఇచ్చే పంతులు గారు అక్షరహారం, మెచ్చి ఇచ్చే పంతులు గారు అక్షరహారం. మాస్టర్ ఏమిస్తాడు బడికి వెళ్తే? చక్కగా అక్షరాలన్నీ నేర్పిస్తారు కదా. మరి మీరు కూడా అలా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారా? మరి చక్కగా బడికి వెళ్ళి అందరూ అన్నీ చక్కగా నేర్చుకోవాలి. ఓకేనా? ఓ చిన్న విరామం తర్వాత మళ్ళీ కొన్ని పాటలు పద్యాలు కూడా నేర్చుకుందాం. స్వల్ప విరామం తీసుకుందాం, మళ్ళీ కలుద్దాం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. తిరిగి పునఃస్వాగతం. మన అభినయ గేయాలు పద్యాల సెషన్లో ఇందాక మనం ఒక 4 పాటలు నేర్చుకున్నాం కదా పిల్లలు. ఈరోజు ఇప్పుడు ఈ సెషన్లో మళ్ళీ ఇంకొక 2-3 పాటలు, ఒక పద్యం ఎలా నేర్చుకోవాలో చూద్దాం మనం. ఓకేనా? మీ అందరికీ ఆభరణాలంటే బాగా ఇష్టం కదా ఆడపిల్లలకి. నడుముకి వడ్డాణం, చేతులకి గాజులు, ముక్కుకి ముక్కెర, కళ్ళకి కాటుకు పెట్టుకొని చక్కగా రెడీ అయిపోయి ఒక అమ్మాయి పెరుగోయమ్మ పెరుగు అంటూ ఎలా పాట పాడుతుందో చూద్దామా? ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? అక్షయ. అక్షయ, నీ కాళ్ళగజ్జలు చూపించు. వెరీ గుడ్. అందరికీ ఉన్నాయా కాళ్ళగజ్జలు? రైట్. అలా మీ ఆభరణాలన్నీ పెట్టుకొని ఆ అమ్మాయి ఎలా పాట పాడుతుందో, పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు అంటూ ఈ పాటని మీరు కూడా విని నేర్చుకోండి. ఓకేనా? రైట్. నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. చేతులకు గాజులు ముక్కుకు ముక్కెర, చేతులకు గాజులు ముక్కుకు ముక్కెర, కళ్ళకు కాటుక కస్తూరి బొట్టు, కళ్ళకు కాటుక కస్తూరి బొట్టు. ఆ కాళ్ళ గజ్జలు, ఆ కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. నెత్తి మీద కుండ కుండలో పెరుగు, నెత్తి మీద కుండ కుండలో పెరుగు, తిరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు, తిరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు, తిరుగోయమ్మ పెరుగు. ఆహా, తిరుగోయమ్మ తిరుగు, తిరుగోయమ్మ పెరుగు. ఆహా, తిరుగోయమ్మ
తిరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు నా కాళ్ళ గజ్జలు నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ తిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. విన్నారా? నడుముకి వడ్డాణం పెట్టుకొని చేతులకు గాజులు పెట్టుకొని ముక్కుకు ముక్కెర కళ్ళ కాటుకతోటి ఎలా అందంగా తయారయ్యి ఆ పాప చేస్తున్నటువంటి పనులన్నీ మళ్ళీ ఒకసారి పాటను నేర్చుకుంటారా మీరు? వెరీ గుడ్. చూడు, లైన్ బై లైన్ చూడండి. రెడీ, స్టార్ట్. నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. చేతులకు గాజులు ముక్కుకు ముక్కెర చేతులకు గాజులు ముక్కుకు ముక్కెర కళ్ళకు కాటుక కస్తూరి బొట్టు కళ్ళకు కాటుక కస్తూరి బొట్టు. నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. నెత్తి మీద కుండ కుండలో పెరుగు నెత్తి మీద కుండ కుండలో పెరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు ఆహా తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు ఆహా తిరుగోయమ్మ తిరుగు. నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. చేతులకు గాజులు ముక్కుకు ముక్కెర కళ్ళకు కాటుక కస్తూరి బొట్టు కళ్ళకు కాటుక కస్తూరి బొట్టు. నా కాళ్ళ గజ్జలు మోకాళ్ళ చిప్పలు అబ్బబ్బ నడుము నడుముకు వడ్డాణం. నెత్తి మీద కుండ కుండలో పెరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు ఆహా తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు పెరుగోయమ్మ పెరుగు తిరుగోయమ్మ తిరుగు. ఓకేనా పిల్లలు? రైట్. నెక్స్ట్ ఇంకో పాట చూద్దాం. మీ అందరి ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది, చూసారా? ఏంటిది అది? మ్యావ్ మ్యావ్ అంటుంది. పిల్లి. ఆ పిల్లి రోజు వచ్చి పాలు తాగిపోతుంటే వాళ్ళ చెల్లికి తాగటానికి పాలు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ అక్క ఈ పాట పాడుతుంది పిల్లితోటి. ఓ పిల్లి, మా ఇంటికి రావాక, మా ఉట్టెక్కి పాలు తాగవాక మా చిట్టి చెల్లి ఏడుస్తుంది, నీకు పేరంటం చేసి పెరుగన్నం పెడతాం, మెక్కిపో, మా ఇంటికి వచ్చి పాలు మాత్రం తాగవాక అని చెప్తుంది వాళ్ళ అక్క. మరి అది పాట రూపంలో ఎలా పాడుతుందో చూద్దామా? రైట్, వెరీ గుడ్. వినండి ఫస్ట్, తర్వాత నేర్చుకుందాం. ఓకే. నిక్కి నిక్కి చూడమాకే నంగనాచి పిల్లి, నక్కి నక్కి దాగుండాది విర్రి ఎలుక తల్లి. నిక్కి 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 చూడమాకే నంగనాచి పిల్లి, నక్కి నక్కి దాగుండాది విర్రి ఎలుక తల్లి. ఉట్టి పాలు దాగమాకే మాయదారి పిల్లి, ఆకలంటూ ఏడుస్తుంది మా చిట్టి చెల్లి. ఉట్టి పాలు దాగమాకే మాయదారి పిల్లి, ఆకలంటూ ఏడుస్తుంది మా చిట్టి చెల్లి. పేరంటం చేస్తాం పెరుగన్నం పెడతాం, పేరంటం చేస్తాం పెరుగన్నం పెడతాం, మెక్కిపోవే పిల్లి తిరిగి రాకే మళ్ళీ, మెక్కిపోవే పిల్లి తిరిగి రాకే మళ్ళీ. చూడమాకే నంగనాచి పిల్లి, నక్కి నక్కి దాగున్నది వెర్రి ఎలుక తల్లి. నిక్కి 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 చూడమాకే నంగనాచి పిల్లి, నక్కి నక్కి దాగున్నది వెర్రి ఎలుక తల్లి. చూసారా? ఈ పాటని లైన్ బై లైన్ చక్కగా మీరు కూడా నాతో పాటు కలిపి కోరస్తో చెప్తారా? ఓకే, గట్టిగా పాడాలి, పెద్దగా నాకు వినపడేట్టుగా పెద్దగా పాడాలి. ఓకేనా? రైట్. నిక్కి నిక్కి చూడమాకే నంగనాచి పిల్లి,
నిక్కి నిక్కి చూడమాకే నంగనాచి పిల్లి, నక్కి నక్కి దాగుండాది వెర్రి ఎలుక తల్లి, నక్కి నక్కి దాగుండాది వెర్రి ఎలుక తల్లి. ఉట్టిపాలు దాగమాకే మాయదారి పిల్లి, ఉట్టిపాలు దాగమాకే మాయదారి పిల్లి, ఆకలంటూ ఏడుస్తుంది మా చిట్టి చెల్లి, ఆకలంటూ ఏడుస్తుంది మా చిట్టి చెల్లి. పేరంటం చేస్తాం పెరుగన్నం పెడతాం, పేరంటం చేస్తాం పెరుగన్నం పెడతాం, మెక్కిపోవే పిల్లి తిరిగి రాకే మళ్ళీ, నిక్కి నిక్కి చూడమాకే నంగనాచి పిల్లి, నక్కి నక్కి దాగుండాది వెర్రి ఎలుక తల్లి. చూసారా, ఆ పిల్లి నిక్కి 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 చూస్తూ ఉంది ఎలుక కోసమని. అలాగే ఎక్కడ పాలు తాగిపోదావా అని చెప్పారని చూస్తూ ఉంది. అందుకని వాళ్ళ అక్క ఆ పిల్లితోటి మా ఇంట్లో వచ్చి పాలు తాగవాక నీకు పేరంటం చేసి చక్కగా పెరుగన్నం పెడతామని చెప్తుంది. ఓకేనా? రైట్. తర్వాత ఇంకొక పాటతోటి మనం కొత్తది నేర్చుకుందాం. మీ అందరూ పొద్దున్నే లేస్తున్నారా? చక్కగా పొద్దున్నే లేవాలి మనం. పొద్దున మనము లేవాలి. లేచిన తర్వాత ఏం చేయాలి? పళ్ళను బాగా తోముకోవాలి, స్నానం చేయాలి, ఉతికిన బట్టలు కట్టుకోవాలి, తలను చక్కగా దువ్వుకోవాలి, గ్లాసెడు పాలు తాగాలి, అమ్మ ఇచ్చిన పాలు తాగాలి. చక్కగా చదువులు సంచిని పట్టి చక్కచక్క బడికెళ్ళి గురువుగారికి దండం పెట్టి బడిలో చక్కగా చదువుకోవాలి. అందరూ అమ్మా నాన్న మెచ్చుకునేట్టుగా మీరు బాగా ప్రవర్తించాలి. అవునా? అవన్నీ తెలియజేస్తూ ఒక చిన్న పాట ఉంది. ఈ పాట తర్వాత ఒక పద్యం నేర్చుకుందాం. ఓకేనా? పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చకచక స్నానం చెయ్యాలి, చకచక స్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలను నున్నగా దువ్వాలి, గ్లాసెడు పాలను తాగాలి, తలను నున్నగా దువ్వాలి, గ్లాసెడు పాలను తాగాలి, చదువుల సంచిని పట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, చదువుల సంచిని పట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, గురువుకి దండం పెట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరూ భేష్ అని పొగడాలి. అట్లా మీరందరూ కూడా చక్కగా ఉంటారా మరి? ఓకే, వెరీ గుడ్. ఈ పాటని మనం ఇప్పుడు కలిసి పాడదాం. ఓకేనా? చూస్తున్నారా? మీరు కూడా స్క్రీన్ మీద చూస్తూ మీరు కూడా చక్కగా నాతో పాటు కలిపి పాడండి. ఓకే, రైట్. పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, చకచక స్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, చకచక స్నానం చెయ్యాలి, ఉతికిన బట్టలు కట్టాలి, తలను నున్నగా దువ్వాలి, గ్లాసెడు పాలను తాగాలి, తలను నున్నగా దువ్వాలి, గ్లాసెడు పాలను తాగాలి, చదువుల సంచిని పట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, చదువుల సంచిని పట్టాలి, చకచక బడికి వెళ్ళాలి, గురువుకు దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, గురువుకు దండం పెట్టాలి, బడిలో చక్కగా చదవాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరు భేషని పొగడాలి, అందరు భేషని పొగడాలి, అమ్మా నాన్న మెచ్చాలి, అందరు భేషని పొగడాలి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. మనం చాలా పాటలు చూసాం కదా. మన భాషలో, తెలుగు భాషలో ఎవ్వరికీ లేనటువంటి పద సంపద, పద్య సంపద ఉంది. అలాంటి పద్యాలను కూడా మీరందరూ చక్కగా చిన్న తరగతి నుంచి నేర్చుకోవాలి. అవునా? మీ అందరికీ బాగా ఇష్టమైనటువంటి చిన్ని చిన్ని పద్యాలు వేమన శతకం నుంచి మన తెలుగు పాఠ్యపుస్తకాల్లో వేమన శతకం 1వ తరగతిలో, 2వ తరగతిలో, సుమతి శతకం 3, 4, 5 తరగతుల్లో ప్రతి తరగతిలో కూడా ఒక 10 పద్యాలు నేర్పేలాగా ప్రయత్నం చేశారు. అందులో మొట్టమొదటిది వేమన శతకం నుంచి ఒక పద్యాన్ని ఎలా నేర్చుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా పిల్లలు? అందరూ సిద్ధంగా ఉన్నారా? రైట్. చూడండి, అందరూ కూడా ఈ వేమన శతకంలో మీ అందరికీ
ఒక్కొక్క లైన్ నేను చెప్తూ ఉంటాను, ఆ చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా మీరు కూడా పలకండి. ఓకేనా? ముందు నేను చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మీరు చెప్దురు కానీ. ఓకే? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. భక్తి గల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? ఇంకోసారి పాడతాం. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. భక్తి గల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా పిల్లలు? మరి దీంట్లో నేను ఒక్కొక్క లైన్ చదువుతాను, మీరు కూడా నాతో పాటు చెప్పండి. గంగిగోవు పాలు, వెరీ గుడ్, గరిటెడైనను చాలు, గరిటెడైనను చాలు, వెరీ గుడ్. కడివెడైననేమి, చెప్పండి, గుడ్, బాగా చెప్తున్నారు. కడివెడైననేమి ఖరము పాలు, ఖరము పాలు. భక్తి గలుగు కూడు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, పట్టెడైనను చాలు. 4వ లైను, విశ్వదాభిరామ, విశ్వదాభిరామ వినురవేమ, వినురవేమ. అంటే అర్థం తెలుసా దీనికి? గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, మంచి శ్రేష్టమైనటువంటి ఆవు పాలు గరిటెడైనా చాలు. కడివెడుంటే, ఖరము అంటే గాడిద, గాడిద పాలు కొండున్నా ఉపయోగం లేదు. ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆవు పాలు గరిటెడున్నా చాలు అని. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, భక్తితోటి పెట్టేటటువంటి అన్నం కొద్దిగా అయినా చాలు, పుణ్యం వస్తుంది అలా చెప్తే, అలా పెట్టడం వల్ల అని చెప్పారని. బుద్ధిమంతులైనటువంటి మీరందరూ కూడా వీటిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని చక్కగా పద్యాన్ని రాగయుక్తంగా పాడడం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ధారణ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక్కొక్క లైన్ చెప్తూ ఉంటాను, ఒక లైన్ని మీరు 2 సార్లు చెప్పాలి. ఓకేనా? గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, మీరు 2 సార్లు చెప్పాలి. నేను ఒకసారి చెప్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తర్వాత మీరు కంటిన్యూ చేయండి. 2 సార్లు చెప్పాలి. ఓకేనా? గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, గంగిగోవు పాలు గరిటెడైనను జాలు. వెరీ గుడ్, 1వ లైన్ వచ్చేసింది. అందరూ కలిపి చెప్పండి ఇప్పుడు నాతోటి. రెడీ, 1 2 3 గో. గంగిగోవు పాలు గరిటెడైనను జాలు. వచ్చేసింది 1వ లైన్ మీ అందరికీ. వెరీ గుడ్. ఇప్పుడు 2వ లైన్ చూద్దాం. కడివెడైననేమి ఖరము పాలు, కడివెడైననేమి ఖరము పాలు, కడివెడైననేమి ఖరము పాలు. ఓకేనా? 3వ లైన్ చూడండి. భక్తి గలుగు కూడు పట్టెడైనను జాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు. 4వ లైన్ చాలా ఈజీ. విశ్వదాభిరామ వినురవేమ. 4వ లైన్ ఏంటి? చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. విశ్వదాభిరామ వినురవేమ. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కసారి లైన్ బై లైన్ నాతోటి మీరు కూడా కలిపి పాడండి. నేను ఒకసారి చెప్తే మీరు 2 సార్లు చెప్పండి. నోటికి రావాలి మీరందరూ కూడా. ఇప్పుడు నాకు, నేను చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని అందరినీ, నోటికి చూడకుండా చెప్పేయాలి మీరంతా. ఓకేనా? రైట్. గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, చెప్పండి. వెరీ గుడ్.
గంగిగోవు పాలు గరిటడైనను జాలు, గంగిగోవు పాలు గరిటడైనను జాలు. రెండో లైన్, కడివెడైననేమి ఖరము పాలు, కడివెడైననేమి ఖరము పాలు. ఇప్పుడు పిల్లలు ఒకటో లైన్ రెండో లైన్ కలిపి ఇద్దరం పాడదాం, ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. గంగిగోవు పాలు గరిటడైనను జాలు, కడివెడైననేమి ఖరము పాలు. శబాష్ శబాష్, బాగా పాడుతున్నారా? ఇంకొకసారి మళ్ళీ 2 లైన్లు మీరందరూ నీరు నేను కలిపి చెప్పేద్దాం, ఓకే? రెడీ స్టార్ట్. గంగిగోవు పాలు గరిటడైనను జాలు, కడివెడైననేమి ఖరము పాలు. మూడో లైన్, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు. ఇంకోసారి చెప్పండి, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇప్పుడు 3 లైన్లు కలిపి ఒకేసారి చెప్పాలి, ఓకేనా? గంగిగోవు పాలు గరిటడైనను జాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి గల్గు కూడు పట్టెడైనను జాలు, విశ్వదాభిరామ వినురవేమా. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ 4 లైన్లు వచ్చేసింది మీ అందరికీ. ధైర్యంగా చెప్పేయండి. రెడీ, 1 2 3 గో. అందరం కలిపి చెప్పేద్దాం, నాతో కలిపి మీరు కూడా పాడాలి పెద్దగా. రెడీ. గంగిగోవు పాలు గరిటడైనను జాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి గల్గుగూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చేసిందిరా మీ అందరికీ. ఓకే, గుడ్. అమ్మ నాన్నకు కూడా చెప్పండి ఈ పద్యాన్ని, ఓకేనా? రైట్. ఇంకొక పద్యం చూద్దాంరా మనం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. ఓకేనా? బాగుందా ఈ పద్యం? ఇది సుమతి శతకం నుంచి చెప్పబడినటువంటి పద్యం, బద్దెన రచించినటువంటి పద్యం. సుమతి శతకంలో చక్కటి పద్యాలు ఉంటాయి. వేమన శతకం, సుమతి శతకం మీరు బాగా నేర్చుకుంటే చక్కగా మంచిగా మీకు భాష చాలా సులభంగా అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. పద్యాల నుంచి విలువలు వస్తాయి, మంచి విషయాలను తెలుసుకోవచ్చు. సుమతి శతకంలో ఈ పద్యాన్ని విందాం మనం ఇప్పుడు, ఓకే? వినదగునెవ్వరు చెప్పిన, వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. వెరీ గుడ్. ఇప్పుడు లైన్ బై లైన్ నేర్చుకుందామా? నేను ఒక లైన్ చెప్తే మీరు 2 సార్లు చెప్పాలి. రెడీ? చూడండి. వినదగునెవ్వరు చెప్పిన, వినదగునెవ్వరు చెప్పిన, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, వినినంతనే వేగపడక వివరింపదగున్. 3వ లైన్ చూడండి. కనికల్ల నిజము తెలిసిన, వెరీ ఈజీ. కనికల్ల నిజము తెలిసిన, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి, మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకసారి 1వ లైన్ దగ్గర నుంచి పాడుకుంటూ వచ్చేద్దాం. రెడీ స్టార్ట్. వినదగునెవ్వరు చెప్పిన,
వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం మీరు నేను కలిపి 4 లైన్లు పాడేద్దాం. ఓకేనా? చూస్తూ పాడండి చక్కగా. ఓకేనా పిల్లలు? రైట్, మొదలు పెడదామా? రెడీ, 1 2 3 గో. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి. అర్థమైందా? వెరీ గుడ్, బాగా పాడారురా పిల్లలు. మరి ఎవరు చెప్పినా కూడా వినాలి. విన్న తర్వాత అది మంచిదో కాదో, నిజమో అబద్ధమో తెలిసి ప్రవర్తించేవాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు అని దీని అర్థం. చక్కగా అందరు చెప్పిన మాటలు విని, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని మీరందరూ కూడా మంచి పిల్లలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఈ చెప్పినటువంటి పాటలు పద్యాలు అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డిడి సప్తగిరి విద్యావారధి డేట్ కొడితే మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఈ పాటలు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకేనా? చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వచ్చే వారం ఇంకొక క్లాసులో మిమ్మల్ని కలుస్తాను నేను. అప్పటి వరకు సెలవు. నమస్తే. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiriVJA@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri. ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri. యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.